హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, కానీ కొన్ని మ్యారేజెస్ మనిషి జీవితంలోకి కష్టాల్ని, పెయిన్ని, సారోస్ని కూడా తీసుకొస్తుంది. కానీ అలాంటి కష్టాల్లోనే స్టక్ కాకుండా దాని నుంచి బయటకు వచ్చి మళ్ళా జీవితాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు అని నిరూపించే ఒక హీరో గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దినేష్ కార్తిక్. క్రికెట్ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికి కూడా దినేష్ కార్తిక్ ను మర్చిపోయే అవకాశం లేదు. దినేష్ కార్తిక్ చెన్నైలో పుట్టి చెన్నైలోనే పెరిగి చెన్నైలో తన క్రికెట్ ఇంట్రెస్ట్ ని వాళ్ళ పేరెంట్స్ చెప్తే 10 years నుంచే క్రికెట్ సాధన మొదలుపెట్టాడు. అలా సాధన మొదలై చాలా శ్రమించి తను తమిళనాడు రంజీ ట్రోఫీకి కెప్టెన్ గా అయ్యాడు. ఆ తర్వాత ఇండియన్ టీంలో క్రికెటర్ గా అయ్యాడు. ద బెస్ట్ వికెట్ కీపర్ గా దాదాపుగా 300 T20 మ్యాచ్లు ఆడాడు. ఒక 120 క్యాచ్లు పెట్టాడు. ఒక 10-15 స్టంపౌట్లు చేశాడు. అలాంటి కీర్తి సాధించిన దినేష్ కార్తిక్ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడే తనకు ఇష్టమై నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిఖితతో వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో నిఖితను దినేష్ కార్తిక్ వాళ్ళ కో ప్లేయర్ కు పరిచయం చేశాడు. కానీ నిఖిత ఆ ఫ్రెండ్ కి అట్రాక్ట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఒక అఫేర్ స్టార్ట్ అయింది. ఈ అఫేర్ చాలా దూరం వెళ్ళింది. టీంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. కానీ దినేష్ కార్తిక్ దాన్ని గ్రహించలేకపోయాడు. దినేష్ కార్తిక్ భార్య ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెంట్ దినేష్ వల్ల కాదు, మీ ఫ్రెండ్ వల్ల అని చెప్పిన తర్వాత వాళ్ళ మధ్య బంధం కాస్త బీటలు వారింది. డివోర్స్ తీసుకున్నాడు. ఈ డివోర్స్ ని దినేష్ కార్తిక్ అసలు మామూలుగా తీసుకోలేకపోయాడు. ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న తన ఆట కాస్త ఈ డివోర్స్ వల్ల ఎఫెక్ట్ అయిపోయి ఆటకు దూరం అయిపోయి పర్ఫార్మెన్స్ తగ్గిపోయి ఫిట్నెస్ వదిలేసి అసలే ప్రాక్టీస్ చేయలేకుండా నిరాశ నిస్పృహలతోటి పూర్తిగా వెజిటబుల్గా మారిపోయి ఇంట్లోనే బందీగా పడ్డాడు. ఇలా కొన్ని రోజులు సాగిన తర్వాత తన జిమ్ ట్రైనర్ తన దగ్గరకు వచ్చి తనను తీసుకెళ్లి మళ్ళీ జిమ్లో ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేశాడు. అదే జిమ్కి దీపిక అని ఒక స్క్వాష్ ఛాంపియన్ కూడా ట్రైన్ ఫిట్నెస్ కోసం వచ్చేది. అప్పుడు దినేష్ కార్తిక్ అవస్థ చూసి ఆ అమ్మాయి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. దీపిక, అలాగే జిమ్ ట్రైనర్ కార్తిక్ ముగ్గురు కలిసి ఒక టీం లాగా ఏర్పడి తనను నిరంతరం ఎంకరేజ్ చేస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ రోజు రోజుకు తనలో ఇంప్రూవ్మెంట్ చూసిన తర్వాత విత్ ఇన్ 1 year దినేష్ కార్తిక్ హెస్ బికమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ క్రికెటర్గా మారాడు. దాంతో ఆయనకి మళ్ళీ అవకాశాలు రావడం, కార్తిక్ పూర్తిగా రికవర్ అయిపోయి తన ఒరిజినల్ ఫార్మ్ తెచ్చుకున్న తర్వాత తను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, లోకల్ మ్యాచెస్లో అన్నిట్లో కూడా విజయవంతమైన రన్లు చేయడం, అలాగే కీపింగ్ చేయడం తోటి తనకి ఐపీఎల్లో కలకత్తా రైడర్స్ కెప్టెన్షిప్ వచ్చింది. దాంతో తను పూర్తి స్థాయిలో తనకున్న టాలెంట్ అంతా చూపించేసి తను కలకత్తా రైడర్స్ టీంను కూడా విజయ తీరాల వైపు నడిపించగలిగాడు. ఈలోగా కార్తిక్ ఆ దీపికతో మంచి సంబంధాలు ఏర్పడడం వల్ల వాళ్ళ మంచి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయి వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ ఆడుతున్న క్రమంలోనే దీపిక పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది. కార్తిక్ పర్ఫార్మెన్స్ ఇంకా తన ఏజ్ పెరుగుతుందని గ్రహించేసి తను క్రికెట్ నుంచి బయటకు వచ్చి మామూలు జీవితాన్ని నడపాలని కోరుకున్నారు. అయితే అనుకోకుండా ధోని సిఎస్కేలో ఒక మంచి వికెట్ కీపర్ కావాలి అని సర్చ్ చేస్తున్న క్రమం లోపల తను దినేష్ కార్తిక్ని సిఎస్కే కీపర్గా తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ తన జీవితం గాడిలో పడింది. చాలా అద్భుతమైన విజయాలు సాధించాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ మొత్తం దినేష్ కార్తిక్ స్టోరీ చూస్తే మనకేమర్థం అవుతుంది, అప్పుడప్పుడు సంబంధాలు కూడా చాలా టాక్సిక్గా మారుతాయి. మనిషి జీవితం ఎందుకున్నామో అనిపిస్తుంది, జీవించడానికి అర్హత లేదనిపిస్తుంది, జీవించాల్సిన అవసరం లేదనిపిస్తుంది, ఎవరిని నమ్మాలనిపించదు. కానీ అక్కడే ఆగిపోతే విజయాలు ఎలా ఆగిపోతారు? విజయం కావాలి అంటే ముందు మన జీవితాన్ని బెటర్ చేసుకోవడం. రిలేషన్షిప్స్ ఒక్కొక్కసారి మనని ఛాలెంజ్ చేస్తాయి. వాటిని ఒక చిన్న అడ్డంకిగా ఆలోచించి దాని నుంచి దాటిపోయి ముందుకెళ్ళితే జీవితం మళ్ళీ మనం సక్సెస్ఫుల్ బాట పట్టచ్చు అనడానికి దినేష్ కార్తిక్ జీవితం నిజంగానే మన అందరికీ ఒక స్ఫూర్తిదాయకం, ఒక ఎగ్జాంపుల్గా మిగులుతుంది. కాబట్టి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ వల్ల
మీకు బాధ కావచ్చు, లేదు ఇలా మోసం చేయబడడం కావచ్చు, లేదు ఇంకే రకమైన డిస్టర్బెన్స్ వచ్చినా సరే, లేదు పెళ్లిలో డివోర్స్ వచ్చినా సరే, ఇంకా జీవితం మిగిలి ఉంటుంది, ఇంకా జీవితాన్ని మనం సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి మీకు వచ్చిన డిస్టర్బెన్స్ని దయచేసి మీరు ఒక థెరపిస్ట్ను కలవండి. కలిస్తే వాళ్ళు ఇచ్చే సూచనలతోటి మీరు డెఫినెట్గా మళ్ళీ మీ జీవితాన్ని ఆరోగ్యాన్ని పొంది మీరు కూడా జీవితంలో సక్సెస్ఫుల్ కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. Please try this and keep watching these videos, and please subscribe and share this video if you really like.